కాల శ్యామ్ కుర్మ బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి ఆఫీస్కి తెలంగాణ కమిషనర్ గారి ఆఫీస్కి రావడం జరిగింది. దీని ముఖ్య కారణం ఏంటంటే నార్కెట్పల్లిలోని శ్రీ పార్వతీ జడ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి అవినీతి అక్రమాలకు సంబంధించి ఎంక్వైరీ రిపోర్టు ఇంప్లిమెంటేషన్ చేయడం లేదని చెప్పేసారని ఈ కమిషనర్ ఆఫీస్ గారిని అంటే అంతకుముందు కమిషనర్ గారిని కలవడం జరిగింది, మంత్రులను కలవడం జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎంక్వైరీ రిపోర్ట్ ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పేసి కూడా కలవడం జరిగింది. అయితే నిన్న మొన్న అక్కడ ఈఓ గారు ట్రాన్స్ఫర్ అవుతూ ఉత్తర్వులు కూడా రావడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన ఈఓ అక్కడికి వెళ్ళే విధంగా ఆర్డర్లు రావడం కూడా జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల బలాలని ఉపయోగించుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మంత్రుల పవర్ని వాడుకొని అక్కడ ఉన్నటువంటి ఈఓలు కానీ సీనియర్ అసిస్టెంట్లు కానీ అక్కడ నుంచి వెళ్లకుండా ఇంకా అక్కడనే ఉండే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆదాయానికి గండి కొట్టే విధంగా అక్కడనే ఉండాలని చెప్పి నిర్ణయంతోనే వాళ్ళ పవర్ని ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్లకుండా ఉంటున్నారని చెప్పేసి మాకు సమాచారం ఉన్నది. అందుగురించే ఇక్కడ కమిషనర్ గారిని కలిసి కానీ మేము అడుగుదామని రావడం జరిగింది. ఎందుకంటే ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా అక్కడి నుంచి వెళ్లకుండా ఉండడానికి కారణాలు ఏంది, ప్లస్ అవినీతి అక్రమాలు జరిగాయి వీళ్ళు చేశారని చెప్పేసి నిజ నిర్ధారణ అయినా కూడా చర్యలు తీసుకోకుండా ఉండడానికి కారణం ఏంది అనే విషయం పైన మేము లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పేసి కమిషనర్ గారిని కోరడం జరిగింది. రేపు ఎల్లుండి ఒక 3-4 రోజుల్లో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇలాంటి విషయాలపైన ఉపేక్షించరు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్తాము. ఈ అవినీతి అక్రమాల ఎంక్వైరీ రిపోర్టు బయట పెట్టడం లేదు, ఇంప్లిమెంటేషన్ చేయడం లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళి ఆ అవినీతి అక్రమదారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా చూస్తాం. ధన్యవాదాలు.